వచ్చిందని పెంచేశారు తప్ప అదే రైలు రేట్లు మార్జిన్లు అడిగితే కూడా ఈ రోజు వరకు స్పందించలేదు. దీనికి ప్రభుత్వం ఎంత ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు మనకు సంబంధం లేనట్టు వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు. దీనికి ఎలా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి అందరికీ పంచిపెడతారు, ఈ విధంగా సంపద సృష్టిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు సంపద సృష్టించకంటే రేట్లు పెంచేసి ఇదే సంపద అందరి దగ్గర రైతుల దగ్గర తీసుకుని దీన్నే పంచిపెడతారు అందరికీ అని ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని సీఎం గారి దృష్టికి వస్తుందా రావట్లేదా అనేది ఆయన చూసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ కింద స్థాయిలో ఇవాళ రైతాంగం మొత్తం ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి అనుభవిస్తూ ఈ రేట్లకి మొయ్యలేక వ్యవసాయ ఈ రంగాన్ని వదలలేక మధ్యలో నలిగిపోతున్నారు. ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి వస్తుందో లేదు ఈ సమస్య మాకు తెలుస్తలేదు. దీన్ని మీరు వెంటనే కూర్చోబెట్టి మంత్రి గారి సమక్షంలో ఒక మంచి కమిటీని వేసి మొన్న కూడా అడిగాం. ఈ రోజు వరకు కూడా దీని మీద స్పందన అనేది ప్రభుత్వం నుంచి జీరో. మేము పోరాడుతున్నాం, మేము తిరుగుతున్నాం తప్ప ఇదే ఇలాగ కొనసాగితే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మా రైతు సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించినట్టు దీన్ని పాదయాత్ర రూపంలో ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వాన్ని ఎలా మేల్కొల్పాలో మేము ఊహించుకుని మేము ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని నిద్రమొత్తులు వదిలిస్తాం. ఈ విధంగానే చేయగలిగి మేము అమరావతిలో బహిరంగ సభ పెడతామని మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ప్రజలు